వెల్కమ్ టు డే 10 అంటే సెప్టెంబర్ 12 బిగ్ బాస్ రివ్యూ. అసలు రివ్యూ నేను ప్రతిదీ చెప్పను కానీ సింపుల్గా చెప్తా. ప్రేరణ కానీ బిగ్ బాస్ పెట్టే ప్రతి టాస్క్కి సంచాలకగా ఉంటే గేమ్ ఉంటుంది నా సావిరంగా, మామూలుగా అయితే ఉండదు. నిజంగా ఈరోజు ప్రైజ్ మనీ అని చెప్పి ఏదో నిన్న ఎపిసోడ్ మొన్న ఎపిసోడ్ ఫుల్ బోర్గా ఉండడం వల్ల ఏదో పెట్టాడు అనుకున్నాను, కానీ సాక్స్ గేమ్ ఒకటి, ఆ వ్యాక్స్ గేమ్ వచ్చింది భయ్య మజా బిగ్ బాస్ నుంచి. వా, ఏమైనా వచ్చిందా మజా. నిజంగా ఆ లాస్ట్ సాక్స్లో ఉన్న అవే ప్రేరణ శివదానం ఆడేసింది. నిజంగా వేరే లెవెల్ అసలు. ఇంకా ఎస్మి ఆటకో దండం బాబు, ఎస్మికి దండం ప్రణామాలు. దారుణం భయ్య, అంత సైకోయిజం ఏంటో నాకు అర్థం కాల. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ పృథ్వీ ఒకరు, సోనియా ఒకరు, వీళ్ళందరూ ఇంకా మీద పడిపోతున్నారు. అసలు ప్రతి టాస్క్ వివరంగా మాట్లాడుకోవచ్చు. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కంటెంట్ నచ్చితే ఒకసారి వెళ్ళి చూడండి. సో బిగ్ బాస్ మొత్తం 7-8 ఆటలు పెట్టారు. సో దాని రివ్యూ జరిగింది. ఇదంతా ఏం చెప్పండి, సింపుల్గా కొన్ని టాస్క్లు మీరు చూసారు కదా. ఒకటేమో వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఉరకడం, ఒకటేమో వెళ్ళి బాల్స్ ఎవరైతే బాస్కెట్లో వేసారో అదో గేము, మళ్ళీ ఏమో ఇలా చాలా గేమ్స్ పెట్టారు కదా. ఒక 5-6 పెట్టారు. 5-6 ద్వారా ప్రైజ్ మనీ అయితే క్లాన్కి అయితే డిసైడ్ చేస్తున్నారు. ఓకే, క్లాన్కి డిసైడ్ చేశారు కరెక్టే, కానీ బిగ్ బాస్ క్లాన్ అని చెప్పి దానికి బట్టి ఎందుకు వేలాడుతుండో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే క్లాన్ అన్నది మా అయితే 1 వీక్ 2 వీక్లు ఉంటుంది అనుకోవచ్చు, బట్ ఈ క్లాన్ బట్టే 15 వారాలు గేమ్ డిజైన్ చేసినట్టు ఉన్నాడు బిగ్ బాస్. అంటే ఇక్కడే తానే ముందుగానే గ్రూప్స్కే విడదీస్తాడు. సో గ్రూప్స్కే విడదీయడం వల్ల ఇటు సోనియా ఒకటి, అబ్బా సోనియా నిజంగా నిఖిల్ దాంట్లో ఉంటే వేరేగా ఉందిను. సో ఎస్పీ చేసిన బెస్ట్ పని ఏంటంటే సోనియా తన గ్రూప్ నుంచి లాక్కోవడం వల్లే మొత్తం గేమ్ అంతా పోయింది. నిఖిల్ చేతులు కంట్రోల్ లేదండి. నిజంగా నిఖిల్ టీంలో కానీ సోనియా ఉండుంటే అసలు నాగమణి కంటే కానీ వేరే లెవెల్ ఉందిను. బట్ ఇది వింత నాటకం ఆడిందని చెప్పాలి. బట్ అప్పటికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రతి గేమ్లో. బట్ సోనియా ఉంటే ఆ పవర్ వేరే ఉండేది. బట్ సోనియా ఎప్పుడైతే పృథ్వీ దాంట్లోకి వచ్చిందో వీళ్ళిద్దరూ బాగా పెద్దోడు చిన్నోడు అని ఏవో చెప్తున్నారు, కానీ గేమ్ చాలా ఇటు ఎస్పీ నోరిచిన పడిపోద్ది. ప్రేరణ అదే కేటగిరీ. ఈ సోనియా మొత్తం ఇంకా దండయాత్ర బ్యాచ్ ఉన్నారు. నిఖిల్ దాంట్లో ఎవరు లేరు. ఇంకా నైనిక దాంట్లో, నైనికకి పెద్దగా నాలుగు లేదంటే గట్టిగా మాట్లాడేది ఎప్పుడు. విష్ణుప్రియ అంటావా ఆ కంటెంట్ కోసం చేస్తుంది కానీ విష్ణుప్రియ కూడా గట్టిగా ఇప్పుడు మాట్లాడింది లేదు. అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా అంత గట్టి కంటెస్టెంట్స్ ఎవరు లేరు. ఆదిత్య ఓం కూడా అలా సరదాగా ఉంటాడు. వీళ్ళు కూడా ఏదో ఇందాక తను ఎందుకు బాధపడ్డాడంటే గేమ్లో, సాక్స్ గేమ్లో నేను జస్ట్ ఎలా కూడా అన్నది 5 సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేదు. నాకు నా టీం నుంచి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. నైనిగా కానీ విష్ణుప్రియ కానీ ఎవరు వచ్చి ఇలా చేయలేదని చెప్పలేదు. బట్ పృథ్వీకి అయితే ఇలా జరిగింది లేదు. మొత్తం వాళ్ళందరూ వచ్చేసారు, అందరూ వచ్చి అడిగారు. మళ్ళీ తను బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి మళ్ళీ తీసుకుంది వాళ్ళ టీం నుంచి. వాళ్ళ టీంకి ఉన్న సపోర్ట్ మన టీంకి లేదు, మన క్లాన్కి లేదు. ఫస్ట్ మన క్లాన్నే అనుకోవాలి, తర్వాత వేరే వాళ్ళని అందాం. వాళ్ళ క్లాన్ ఎలా ఉంది, మన క్లాన్ వాళ్ళ ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో అది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే క్లాన్ అన్నది ఒక కోఆర్డినేషన్తో ఉండాలి, దాన్ని బట్టే కాబట్టి వాళ్ళు వెళ్తారు. సో అదొకటి మిస్ అయిందని చెప్పాలి. సో నబీల్ కూడా ఆర్గ్యూ చేశాడు, బట్ బిగ్ బాస్ సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అన్నాడు కాబట్టి అక్కడ ఏం చేయలేకపోయాడు. ఇంకా ప్రేరణ చికెన్ వాళ్ళ నైనిక వాళ్ళ అటు చికెన్ అయితే దొంగలించారు. సో పాలు దొంగలించేస్తే పెద్ద ఇష్యూ చేసింది. వెళ్ళి అంత గట్టిగా అరిచింది అనుకున్నాం. ఆ పాలు దొంగతనం చేస్తారు. బిగ్ బాస్ నేను రాత్రి వార్నింగ్ ఇచ్చారు కదా, 1 గంటకి లేపి అక్కడ రమ్మని సోఫా సెట్ మీద కూర్చోబెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు, లాస్ట్ వార్నింగ్ అని చెప్పి. నువ్వు అలా దొంగతనం చేస్తే మరి దొంగతనం చేసి మళ్ళీ మాకు తీసుకుంటారా, పర్లేదు ఇచ్చేస్తాను, మాకు ఇవ్వడం ఎందుకు, దొంగతనం చేసి ఓకే రైట్, మళ్ళీ దాన్ని మాతో చెప్పడం ఎందుకు అని చెప్పి తను కోప్పడింది దాంట్లో న్యాయం ఉంది. కానీ మరీ సైకోయిస్ట్లో ఉంది అసలు. ఎస్మికో దాన్ని నిజంగా సిరి ఆట గుర్తొచ్చింది అబ్బా. నిజంగా సిరి అంత చిరాకు ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉందో ఇందులో కూడా ఎస్మి మహా దారుణాది దారుణం నిజంగా. ఇంకా ప్రేరణ రైట్ అనిపించింది నిజంగా. ఇంకా ప్రేరణ సాక్స్ గేమ్లో వామ్మో నిజంగా అసలు హైలైట్. అసలు నిజంగా ఒక్కొక్కడికి చెమటలు పట్టించింది. నామినేషన్స్లో ఉంటే వచ్చే వారం నా గుద్దుతారు ఇంకా ఓట్లు. ప్రేరణ గట్టిగా పడతాయి, ఎందుకంటే విష్ణుప్రియతో పర్లేదు, నబీల్తో పర్లేదు, ప్రతి ఒక్కరితో మొత్తం అందరితోనే బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంటే ఇక్కడ సంచాలకి ఓన్ డెసిషన్ తీసుకోలేకపోతుంది. అంటే వాళ్ళ క్లైన మాటలు వింటుంది కేవలం. వాళ్ళు ఏదైనా ఇంకో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఓకే లేదు మళ్ళీ ఎందుకంటే స్టార్టింగ్ పృథ్వీని అవుట్ చేసింది. అక్కడ పెద్ద అంటే వాళ్ళ టీంకి ఎక్కడ అన్యాయం చేసేస్తున్నారు, ఎక్కడ ఊడిపోతున్నారు, మళ్ళీ 9 సపోర్ట్ చేయట్లేదు అంటారని చెప్పి ఇప్పుడు అబ్బాయిని బయటకు వచ్చామంటే ఆ భాష వచ్చి
ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే వద్దమ్మా, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటాయి ఒక్కరు అసలు భాష నవ్వు బాబోయ్, భాష ఒకరో ఎస్మి ఒకరో వీళ్ళందరూ చాలా కన్నింగ్ క్యారెక్టర్స్లో ఉన్నారు, అసలు దండం పెట్టాలి. ఇంకా సోనియా కూడా ఇప్పుడు ఈ బ్యాచ్లోకి వచ్చింది, పృథ్వీ వాళ్ళ క్లాన్లోకి రావడం వల్ల మొత్తం గేమ్ దెబ్బ అయిపోయింది. నిజంగా నిఖిల్ దాంట్లో ఉండుంటే సోనియాకి వచ్చిన థాట్స్ కానీ ఫుడ్ దగ్గర రాగి అన్నం దగ్గర వాళ్ళు దొబ్బుకొని తినడం కానీ వేరే లెవెల్ ఉందును. అసలు ఎస్మికి ఆ పవర్ ఇచ్చి తప్పు చేశాడు బిగ్ బాస్, అసలు ఎస్మిని తీసుకొని వచ్చేసిన తప్పు. బట్ తెలుసు కదా మనకి ప్రతి సీజన్లోనే ఒక కన్నింగ్ ఉంటుంది కదా, ఆ ఇదైతే ఉన్నప్పుడు. సో మీకు అసలు ఎస్మి గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే, నా కళ్ళు ఏమన్నా బయలు గమనియా, లేకపోతే నేను ఎలా ఆలోచిస్తున్నానా, లేకపోతే మీరు కూడా ఇలాగే ఉన్నారా చెప్పండి. నైన్కి అయితే కూల్ అండ్ కంపల్సరీగా ఉందే, అంటే వాళ్ళ క్లాన్కి సపోర్ట్ చేయట్లేదు, అలాగని ఏం మాట్లాడుకున్నా కూడా లేదు, చాలా మీడియాకర్గా ఉంది. సో ఎక్కువ గొడవలకి వెళ్ళట్లేదు, అలాగని సైలెంట్గా కూడా ఉండట్లేదు, ఆర్గ్యూస్ చేస్తుంది తప్ప స్టాండ్ తీసుకుని నించోలేకపోతుంది. స్టాండ్ లేదు, సో స్టాండ్ లేదంటే వెళ్ళుకొని అంటారా, అలా ఏం కాదు, జస్ట్ మామూలుగా చెప్తున్నా. ఇంకా నిఖిల్ అంటారా, నిఖిల్ మనోడు ఇక వ్యాక్స్ టాస్క్ జరిగేటప్పుడు నిజంగా దండం భయ్యా, నిజంగా పాయింట్ల కోసం ఎంత ఇది దారుణం కదా. అసలు మగవాళ్ళు వ్యాక్స్ అనేది తీసుకోరు ఇన్ జనరల్. సో సిటీస్లోని కాదు కానీ మామూలుగా మనకి తెలిసిన కల్చర్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు ఒకలా భావిస్తారు కదా. సో మగోడికి ఎన్నికలు ఉండాలంటారు, బట్ ఆ వ్యాక్స్ చేయడంలో చూస్తే నాకు నిజంగా బుర్ర పాడైపోయింది. అసలు నబీల్ ఎందుకు పాయింట్ల కోసం అంత కష్టపడి లాస్ట్లో సాక్స్ గేమ్లో పోగొట్టుకున్నందుకు, అందుకే నబీల్ అంత బాధగా ఉంది. ఎందుకంటే నేను ఎలా కూడా అనలేదు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నన్ను డిస్క్వాలిఫై చేసింతానని చెప్పాడు. అప్పటికైతే నేను వెళ్ళను ఆర్గ్యూ చేసుకున్నాను. బట్ బిగ్ బాస్తోనే చెప్పించింది సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని. సో ఇదే బాగా కొంచెం, ఎందుకంటే వ్యాక్స్లో అంతలా కష్టపడి అంతలాగా తన బాడీ ఇక్కడ మొత్తం చెస్ట్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ చేసి కాళ్ళ మీద అందరికన్నా ముందు ఇంకా పృథ్వీ గివప్ ఇచ్చాడు, నిఖిల్ గివప్ అవ్వలా. సో బట్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, అమ్మాయిలకి జుట్టు ఎలాగో అబ్బాయిలు కదా అలాగా. సో అది మరి దానికైనా ఎఫర్ట్స్ మెచ్చని ఇవ్వాలి, బట్ బిజీ వింత నాటికి వాడిందని చెప్పాలి. సో ఈరోజు రివ్యూ వచ్చేసరికి నిన్న మొన్న పోల్చుకుంటే కదా ఈరోజు పర్లేదు, బట్ ఏంటంటే దురుద్దేశం ఏంటంటే అనుకోకుండా ఆ ప్రోమోస్లో వచ్చిన అన్నీ అయ్యే ఉన్నాయి. సో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసిందంటే ఏం లేదు, అన్నీ లైవ్లో జరిగిపోయినాయి. ఒక సాక్స్ తప్ప, సాక్స్ మాత్రం ఏదో లైవ్లో చూసాం, ఆ టై అయిందని 50,000 ఇచ్చాడు, మిగతా అన్నీ లైవ్లో అయిపోయినాయి, మిగతా అన్నీ చూసినాయే. సో నేను ఎందుకు చూసినా మీకు చెప్పట్లేదంటే, చూసినా కూడా మళ్ళీ లైవ్ అంటే టీవీ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు అది ఇంట్రెస్ట్ ఉండదు, నా వీడియో అప్పటికి మీకు వెళ్తుందో లేదో తెలియదు. సో చాలా చదవంగా ఉంది కదా. సో అందుకే సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసా. సో ఎస్మి గేమ్ ఎలా అనిపిస్తుంది, పృథ్వీ ఎలా అనిపిస్తుంది గేమ్, సోనియా వీళ్ళ ముగ్గురు, ప్రేరణ కూడా, వీళ్ళ నలుగురు అంటే ఎలా అనిపిస్తుంది, వీళ్ళ నలుగురిలో ఎవరు టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసింది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకేగా ఉంది, మరి చూద్దాం రేపు ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ.